పార్టీ ఏది డిసిషన్ తీసుకున్నా కూడా మంచి పరంగానే తీసుకుంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గురించి నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. ఎందుకంటే అందరము క్షేత్రస్థాయిలో ఉంటున్నాము, అందరూ ప్రజలలో ఉంటున్నాము. ఏ టు జెడ్ అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రజల దాకా వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీకి ఏదైనా నష్టం కలిగితే ఖచ్చితంగా ఇలాంటి డిసిషన్ తీసుకోవడం అనేది 100% కేసీఆర్ గారు చూసుకుంటారు. కాబట్టి దీన్ని స్వాగతిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటున్నారు, అలాగే ప్రజలు కూడా అలాగే అంటున్నారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి తప్పించుకోవడానికి ఒక ఆడే స్ట్రాటజీ అని చెప్పేసి అంటున్నారు. అది ఎలా? కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తప్పించుకోవడానికో లేకపోతే ఇంకేదో తప్పించుకోవడానికి అనేది ఇది కాదు. ఎందుకంటే అసెంబ్లీలో దీని మీద ఒక చర్చ జరిగింది కాబట్టి ఈరోజు ఇది ముందుకు వచ్చింది. గతంలో ఎన్నో చర్చలు జరిగాయి, మరి అప్పుడెందుకు ముందుకు రాలేదు? కాళేశ్వరం ప్రాజెక్టు ఏంటంటే కొన్ని లక్షల మందికి, కొన్ని వేల మందికి రైతులకు ఆదర్శంగా నిలిచింది. తాగునీరు, త్రాగునీరు విషయంలో కూడా ఒక దిక్సూచిగా మారింది. కాబట్టి దీని మీద చర్చ జరిగింది. సో దీని మీద ఏంటంటే కుంభకోణాలు జరిగాయి అని చెప్పేసి కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు అన్న నేతృత్వంలో ఖచ్చితంగా ఇది కుంభకోణాలు లేదు, దీని మీద బరాబర్ ఉందని చెప్పేసి హరీష్ రావు గారు దానికి సంబంధించిన పేపర్ సబ్మిట్ చేయడం, ఇది వారు నడుస్తుంది. అందులో భాగంగా కవిత గారు ఎంట్రీ అవ్వడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఓకే, కవిత గారు హరీష్ రావు గారు మీద ఇట్లా కామెంట్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? తన గురించి మాట్లాడారు. కవిత గారు హరీష్ రావు గారి మీద కామెంట్ చేయడం అనేది సెకండరీ చూసుకుంటే, ఫస్ట్ పార్టీలో ఉంది, పార్టీలో ఉన్న నేతృత్వంలో షీజ్ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ. ఆ ఎమ్మెల్సీని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు, అలాగే కేసీఆర్ గారి డాటర్, సొంత బావ మీద ఎవరైనా ఇలా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. అది రకంగా నిజానికి చెప్పాలంటే ఆలోచించి మాట్లాడాల్సి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. కవిత గారు సొంత నిర్ణయం అంటారా, వెనకాల ఏదైనా పార్టీ ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? ఏంటంటే కవిత గారు ఒకరు చెప్తే వినే మనిషి కాదు. నిజానికి చెప్పాలంటే కవిత గారు ఈరోజు నేను చెప్తేనే నువ్వు చెప్తేనే ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే మనిషి. తను ఒక డిసిషన్ తీసుకునే ముందు ఒకటికి 2-3 సార్లు ఆలోచించి డిసిషన్ తీసుకుంటుంది. నిన్న పార్టీ సస్పెండ్ చేసింది. ఆటోమేటిక్గా తన ఆత్మాభిమానంతో ఈరోజు సెల్ఫ్ రెస్పెక్ట్గా తను రాజీనామా లేఖను అనేది మండలికి పంపించడం జరిగింది. సో ఈ పరిణామాలు కల్వకుంట్ల ఫ్యామిలీకి ఎంతవరకు ప్లస్సా మైనస్? ఓ రకంగా చెప్పాలి అంటే కవిత గారు ఉండడం మైనస్ అని చెప్పేసి కూడా కొంతమంది అన్నారు. ఇంకొంతమంది ఏంటంటే ఆడపడుచును అంత తొందరగా పంపించకూడదే, అంత స్పాట్ డిసిషన్ తీసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కొంతమంది ఉన్నారు. సో ప్రజలే చెప్తారు, మనది ఏమున్నా కదా. టీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు అనే వ్యక్తి ఒక బ్యాక్ బోన్ లాంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తిని కామెంట్ చేస్తే ఒకవేళ అతను బయటకు వెళ్తే టీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ పడుతుందని చెప్పి కావాలని ఇలా చేశారనొచ్చా? బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడైనా సరే కానీ హరీష్ రావు బయటికి వెళ్ళడం అనేది కరెక్ట్, అది తప్పుడు ప్రచారం. ఎందుకంటే ఉద్యమాలలో నుంచి ఉన్న వ్యక్తి హరీష్ రావు గారు ఇలా బయటికి వెళ్ళి ఇంకో పార్టీ పెడతాము, ఇంకోటి ఉంటాము, కాంగ్రెస్ వాళ్ళతో ఉంటాము ఏంటనేది అది లోపల అంతర్గత విషయాలు. ఒకవేళ నిజంగా పార్టీ పెట్టాలనే ఉద్దేశమే ఉంటే 2000 మొన్నసారి ఓడిపోయిన ఎలక్షన్స్ టైంలోనే ఖచ్చితంగా పార్టీ పెట్టేవారేమో. ఆయన పెడతాడు అనట్లేదు మేము. సో ఆయన ఒక బ్యాక్ బోన్, అతని మీద విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నాను. రకంగా చెప్పాలంటే తప్పేనే చెప్పొచ్చు. ఎందుకంటే సీనియర్ నాయకులు, పైగా ఎన్నోసార్లు మంత్రిగా వర్క్ చేసిన వ్యక్తి, సిద్దిపేట నియోజకవర్గంలో కీలక పాత్ర వహిస్తున్న వ్యక్తి, సీనియర్ నాయకులు, అలాంటి వారి మీద ఒక మాట మాట్లాడడం అనేది తప్పనే అనుకుంటున్నాను. అక్కడ వైఎస్ షర్మిల గారు చూసుకుంటే ఫస్ట్ వేరే ఒక పార్టీ పెట్టారు, తర్వాత కాంగ్రెస్లో విలీనం అయ్యారు. సో ఇక్కడ కూడా అలా జరిగే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయంటారు? ఫస్ట్ కవిత గారు పార్టీ పెట్టాలనే ఆలోచన ఉండాలి కదా. ఫస్ట్ కవిత ఎక్కడ చెప్పారు? అఫీషియల్గా ఏం అనౌన్స్ చేయలేదు కదా ఆమె. కవిత గారు పార్టీ పెడతారు అనే దాని మీద అయితే ఇప్పటిదాకా ఒక నివేదిక లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారు పార్టీ పెడితే ఒకవేళ దాని పరిణామాలు ఎలా ఉంటాయి అని అంటే ఇంకోలాగుంటాయి. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ముందంజంలో ఉంటుంది. ఇప్పుడు షర్మిల గారు ఎలా అయితే విలీనం చేశారో ఆటోమేటిక్గా కవిత గారు కూడా వేరే ఒక దాంట్లోనే విలీనం చేయక తప్పదు. కవిత అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? పొలిటికల్గానా లేదా ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? కవిత పొలిటికల్ పరంగా తర్వాత చూసుకున్నట్టయితే షీజే తెలంగాణ ఆడపడుచు. బతుకమ్మ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి, జాగృతి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రపంచ స్థాయికి అలాగే ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి కవిత. తెలంగాణ జాగృతి నుంచి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి కట్టు బొట్టు బతుకమ్మ బోనము సంస్కృతి సాంప్రదాయాన్ని గురించి తను ఎంతో విధంగా కృషి చేశారు, ఎంతో విధంగా కీలక పాత్ర వహించిన సంగతి అందరం చూసాం.
అందులో భాగంగానే కవిత గారికి ఒకవేళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటనే దాని మీద కూడా ఇప్పటికీ చర్చ నడుస్తుంది. తను ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఒకవేళ తీసుకుంటే ఎలాంటి స్టెప్ వేయాలి దాని మీద కూడా ఈ 2-3 డేస్లలో అనౌన్స్మెంట్ చేసే అవకాశం అనేది ఉంది. మీరేమనుకుంటున్నారా? ఆమె పొలిటికల్గా సెట్ అవుతుంది అనుకుంటున్నారా, లేదా ఏదైనా బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఒక్కటండి, ఒక్కసారి పదవి వ్యామోహం వచ్చిన తర్వాత బయటికి వెళ్ళాలి ఉండాలి అనేది మాత్రం తప్పు. ఎందుకంటే వన్స్ ఒకసారి పదవికి వచ్చిన తర్వాత ప్రజాక్షేత్రంలో తిరిగిన తర్వాత కూడా బిజినెస్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొట్లాడాలి, గవర్నమెంట్ని ప్రశ్నించాలి, ప్రతిపక్షాన్ని ఇప్పుడు ఏంటంటే ఆమెకు ఉండేది ఒకటి గవర్నమెంట్, ఒకటి ప్రతిపక్షం, రెండింటిని ప్రశ్నించాలి. తను ఒక న్యూట్రల్లో ఉంది, ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ స్థానంలో లేదు, అలాగే ఏం లేదు. తనకున్న ఆర్గనైజేషన్ ఒకటి తెలంగాణ జాగృతి తరపు నుంచి ఏదైనా ఫైట్ చేయొచ్చు, తను ఏదైనా ఫైట్ చేయొచ్చు. కొట్లాడుతున్నది కాబట్టి బరాబర్ ఆమె ప్రజాక్షేత్రంలోనే ఉంటుందని అందరూ అంటున్నారు. టీఆర్ఎస్లో ఈ పరిస్థితులను చూస్తుంటే కేసీఆర్ గారి ఆలోచన విధానంలో ఏమన్నా మార్పు వచ్చింది అనుకోవచ్చా? కేసీఆర్ గారి ఆలోచన విధానం మార్పు అనేది ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే ఒకవేళ ఆలోచన విధానం మార్పు వస్తే ఎప్పుడో వచ్చేది. అంటే వయసు పెరిగే కొద్ది కొంచెం చేంజ్ అయ్యి ఉంటారు. అలా ఏం లేదండి, అలా ఏమి ఉండదు. అది